హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు గోంగూర నెత్తళ్ళ కర్రీ చూపిస్తున్నాను. విలేజ్ సైడ్ స్టైల్లో ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే 1 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసిద్దాము. చూడండి, బాగా కలిసే విధంగా కలుపుకొని 10 మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం. అది గోంగూర నుండి వచ్చే ఆయిల్ మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. చూడండి, ముద్దగా ఏగిపోద్ది. ఇంకేమైంది, దీన్ని ఏమైనా గ్రైండ్ చేయవసరం లేదు. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అది నెక్స్ట్ వేరే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఒక వీటెక్కే వరకు ఉండి నెక్స్ట్ అందులోనే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. చూడండి, నెక్స్ట్ అందులోనే కరివేపాకు 2 పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకొని వేసుకుందాం. కొంచెం లైట్ ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోనే 1 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది కొంచెం పచ్చివాసన పోయే విధంగా మనం కలుపుకుందాం, బాగా వేపుకుందాం. చూడండి, అది ఫ్రై అయిపోయింది కదా. ఇందులోనే 2 టమాటాస్ తీసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుందాం. ఆ టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి. చూడండి, బాగా మగ్గిపోయింది టమాటా కూడా. నెక్స్ట్ ఇందులోనే ముందు క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలు కూడా వేసుకుందాం. బాగా కడుక్కోవాలి నెత్తళ్ళు, ఓకేనా. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే విధంగా 2 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుద్ది. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోనే మనం 1 కారం అన్నీ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్స్ వరకు నేనైతే కారం వేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుకు మీరు వేసుకోండి. నెక్స్ట్ అందులోనే 1/2 స్పూన్స్ వరకు పసుపు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపోయినంటే సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే 1 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకేమైనా సరిపోయినట్లయితే తర్వాత వాటర్ వేసేటప్పుడు వేసుకుందాం. చూడండి, అవి బాగా కలిసే విధంగా కలుపుకుందాం. 2 మినిట్స్ మొత్తం మూత పెట్టుకుందాం. కొంచెం మనం వేసేవన్నీ అవి ఫిష్కి పట్టిద్ది. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కొంచెం బాగా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్స్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. అది కొంచెం బాగా కలుపుకొని నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. అది బాగా కొంచెం కలుపుకుందాం, అడుగు పట్టుకుంటూ ఉండిద్ది. నీట్గా కలుపుకొని ఒక 2 మినిట్స్ మొత్తం మూత పెట్టుకుంటున్నాను. చూడండి, 2 మినిట్స్ తర్వాత తీస్తే అంతా కొంచెం బాయిల్ అయ్యింది కదా. కొంచెం బాగా కలుపుకొని నెక్స్ట్ మనం గోంగూర పెట్టుకున్నాం కదా, అది కూడా వేసిద్దాము. మొత్తం ఈవెన్గా కలిసే విధంగా కలుపుకుందాం. చాలా బాగుంటుంది. కొంచెం గోంగూర వేసుకోండి, లేకపోతే పులుపు వచ్చేస్తుంది కదా. నేను ఒక 2 మినిట్స్ మొత్తం మూత పెట్టి ఉంచుకుంటున్నాను. చూడండి, మొత్తం అంతా బాయిల్ అయ్యింది, బాగా ఈవెన్గా కలిసింది. మనం వేసే గోంగూర కూడా చాలా బాగుంటుంది. చపాతీస్లో కానీ నెక్స్ట్ అన్నంలో కానీ దేంట్లోకైనా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి, ఓకే. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అలా కలుపుకుంటూ మొత్తం మనం వేసే వాటర్ కూడా మొత్తం అంతా ఇంకిపోయింది. ఈ కన్సిస్టెంట్లో ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన గోంగూర నెత్తళ్ళ కర్రీ రెడీ.